Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనం. Fear not, I have redeemed you. The book of Isaiah chapter 43 verses 1. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దిన వాగ్దానములోను దేవుడైన యెహోవా నీతో నాతో మనందరితోనూ అలాగే ఇశ్రాయేలీలతోనూ యాకోబుతోనూ దేవుడు ఈ ఉదయకాల సమయంలోనూ వాగ్దానం చేసి ఉన్నాడండి. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము అని దేవుడు యాకోబు ద్వారా మాట్లాడుతున్నాడండి. యాకోబు దేవునికి ఇష్టమైన వాడు, ప్రియమైన వాడు. యాకోబు, నీవు ఏ సమయంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ పనిని పూనుకున్నా నీవు భయపడవద్దు, ధైర్యము కలిగి ఉండుము. ఇశ్రాయేలీల ప్రజలతో కూడా దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడండి. దేవుడు ఈ సర్వలోకాన్ని సృజించిన గొప్ప దేవుడు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన అందరినీ రక్షిస్తాడు. విశ్వాసులైన మన జీవితాలలో కూడా అనేక సమస్యలు వస్తూ ఉంటాయి, ఎన్నో చిక్కులు, ఎన్నో ఆపదలు వస్తూ ఉంటాయి. సమస్యలను చూసి మనము భయపడకూడదు, ధైర్యము తెచ్చుకోవాలి. దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని మనము విశ్వసించాలి. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీలతోనూ యాకోబుతోనూ తోడుగా ఉండి వారిని రక్షించిన దేవుడు మనలను కూడా రక్షించి మనకు తోడుగా ఉండి మనలను విమోచిస్తూ ఆయన కృపా వాత్సల్యతలో మనలను భద్రముగా కాచి కాపాడి మనలను ప్రేమించే గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తండి. కనుక నీవు నేను మనమందరమును కలిసి మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ దేవుని వాక్యమునకు లోబడి యుందుము గాక. ప్రార్థన. ప్రేమామయుడ, దయామయుడ, నీకే వందనములు, స్తోత్రములు. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలోను ఇశ్రాయేలీలతో మాట్లాడి యాకోబు ద్వారా మాట్లాడిన దేవుడవు నీవు, గొప్ప దేవుడు. ప్రభువా, మాతో కూడా మాట్లాడారు, అందును బట్టి నీకు వందనములు. దేవా, మాకు ఉన్నటువంటి ఎన్నో సమస్యలు, మాకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టి మేము అనేక విధాలుగా కృంగిపోయినను మీరు మాకు ఈ వాగ్దానం ద్వారా మమ్మలను ధైర్యపరుస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రము. ప్రభువా, మేము నీ యందు విశ్వసించుతున్నాము. దేవ, మాకు సహాయం దయచేయండి. మరి ఉదయకాల సమయంలో మరి ఎందరైతే ఈ వాక్యాన్ని విన్నారో, ఈ వాక్యం విన్న వారందరి జీవితాలలోనూ మేలులను, ఆశ్చర్య కార్యములను జరిగించి ప్రతి ఒక్కరిని రక్షించి వారి రాకపోకల యందు తోడుగా ఉండి రక్షించి కాచి కాపాడమని ప్రతి ఒక్కరికి నీ యొక్క ధైర్యమును ఈ వాక్యం వింటున్న వారందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.